ఓ మహిళ పరిపూర్ణంగా మారేందుకు అమ్మతనానికి మించిన హోదా ఏముంటుంది? బిడ్డకు జన్మనిచ్చే ప్రతి మహిళకు అదో మధురానుభూతి, మరచిపోలేని అనుభవం. ప్రసవం కోసం ఎన్ని ఆపసోపాలు పడినా సహజ కాన్పు కోసమే ప్రతి మహిళ ఆశపడుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. సాధారణంగా జరిగే ప్రసవం శస్త్రచికిత్స లేనిదే జరగడం లేదు. కాన్పుకు కడుపుకోతే ప్రత్యామ్నాయమవుతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల సంగతి చెప్పక్కర్లేదు. కాన్పు అంటే వాళ్ళు ముందుగా చెప్పేది శస్త్రచికిత్స గురించే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జనాభాలో ఇలాంటి శస్త్రచికిత్సలు 10% వరకు ఉంటే పర్వాలేదు. వాస్తవంగా చూస్తే ఈ సంఖ్యకు 4-5 రెట్లు అధిక సంఖ్యలో శస్త్రచికిత్సల కాన్పులు సాధారణంగా మారిపోయాయి. ఇక ముందు అలా కుదరదు. మహిళతో పాటు బిడ్డ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న ఇలాంటి శస్త్రచికిత్సలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆసుపత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. నెలలు నిండి ఆసుపత్రికి వస్తే ఇక కడుపు కోతే. అక్కడ సహజ ప్రసవం జరుగుతుందని అనుకోవడానికి ఆస్కారమే ఉండదు. తల్లి నీరసంగా ఉందనో, లేదంటే పుట్టే బిడ్డకు ప్రమాదమనో, లేదా ఇతరత్రా ఆరోగ్య కారణాలు చెప్పి సహజంగా జరిగే కాన్పును శస్త్రచికిత్స వైపు మళ్లించడం ఇటీవలి కాలంలో సాధారణ విషయంగా మారిపోయింది. తొలిసారిగా ప్రసవానికి వచ్చేవారు సహజంగా ఆందోళనలో ఉంటారు. గర్భిణీ మహిళతో పాటు వచ్చే బంధువులు కూడా ఆలోచించే పరిస్థితిలో ఉండరు. ఏదోలా కాన్పు జరిగితే చాలనుకునే పరిస్థితిలో ఉంటారు. ఈ బలహీనతనే సొమ్ము చేసుకునే ప్రైవేట్ ఆసుపత్రులు వారిని మరింత ఆందోళనలోకి నెట్టేసి సిజేరియన్ వైపు నడిపిస్తారు. కారణం, మామూలు కాన్పు కన్నా సిజేరియన్ అయితే 4-5 రెట్లు డబ్బు ఎక్కువగా వస్తుంది. 10,000 అయ్యే బిల్లు 50,000కు చేరుకుంటుంది. అంతేకాదు, ఆసుపత్రిలో మరో వారం అధికంగా ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ఆసుపత్రులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చిపెట్టేవే. అందుకే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు సిజేరియన్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంటారు. చదువుకున్న వారైనా చదువుకోని వారైనా ఎవరైనా వైద్యులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. డబ్బున్న వాళ్ళు వాళ్ళ యొక్క తిథి, వాళ్ళ యొక్క ముహూర్తాలు, ఫలానా తేదీలు ఫలానా యొక్క తిథిలో పుడితే బ్రహ్మాండంగా వాళ్ళ భవిష్యత్తుని, ఈ మూఢనమ్మకాలు కూడా ఒక కారణంగా అనిపిస్తూ ఉంది. వీటన్నిటిని చెప్పి ముందే తమ అనుకున్న టయానికి డెలివరీ అవ్వాలనే ఉద్దేశాలు కూడా కొన్ని అక్కడక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి. సాధారణమైన పేదలు, బడుగు బలహీన వర్గాల వారు ఈరోజు మన యొక్క ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక్కొక్క బెడ్ మీద 3-4 చూసి ఆ భయానక పరిస్థితి చూసి వారు కూడా ఏ రకంగా అన్ని ఇబ్బందులు పడినా కూడా డబ్బులు పెట్టే తమ యొక్క వారికి ఈ కాన్పులు చేపిద్దామని ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క ఆగడాలకి అడ్డుపద్దు లేకుండా పోతుంది. ఒకవేళ సిజేరియన్ ఎందుకని ప్రశ్నిస్తే, సాధారణ కాన్పు ఆలస్యం చేసి తల్లి బిడ్డల ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా వైద్యం అందించకుండా గంటల తరబడి నాంచడం చాలా మంది ప్రైవేటు వైద్యులు అలవాటుగా చేసుకున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలు ఎన్నో. తల్లి బిడ్డల ప్రాణాలను సాకుగా చూపి కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ప్రస్తుతం అత్యధిక కాన్పు కేసుల్లో తల్లికి కడుపుకోతలు తప్పడం లేదు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే మాతృమూర్తికి ప్రసవ వేదనతో పాటు కడుపుకోతే మిగులుతోంది. తరువాత ఆర్థికంగానే కాదు, అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. మొదటి కాన్పు కదా అని ఎలాంటి ఆపద వద్దనుకుని శస్త్రచికిత్సకు అంగీకరిస్తే రెండో కాన్పు కూడా శస్త్రచికిత్సే చేయాల్సి వస్తోంది. సాధారణ కాన్పు కోసం పలు రకాల మందులు అందుబాటులోకి వచ్చినా తల్లి బిడ్డల శ్రేయస్సు పేరుతో సిజేరియన్లు చేస్తున్నారు. ప్రసవ వేదనతో గర్భిణి ప్రైవేట్ ఆసుపత్రి గడప తొక్కితే వారికి కాసుల పంట పండినట్లే. ఒక్కో సిజేరియన్ కు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ సరిగా పట్టించుకోని పరిస్థితి చూసేటప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే బిడ్డ తల్లి కూడా బ్రతాన ఉద్దేశం తీసుకెళ్లిపోతారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో బిజినెస్ వ్యాపారం ఎట్టుందంటే, డబ్బులు బాగా రావాలంటే ఆపరేషన్ అయితే డబ్బు బాగా వస్తున్న ఉద్దేశంతో పోవటము, వెంటనే ఆపరేషన్ చేసేయటము, ఇట్లాంటివి చేస్తున్నారు. ఎక్కువ శాతం అసలు ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ చేస్తున్నారు. ఆ విషయం అనేక సార్లు బయటపడింది. అయినప్పటికీ దీని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు.
ప్రమాదము అనిపించిందంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటారు. ప్రమాదం అంటే వాళ్ళ వల్ల కాని పరిస్థితి వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అని చెప్తారు. అట్లాంటిది బాగా ఉన్నారు బిడ్డలు అనుకుంటే కూడా మొత్తం ఆపరేషన్ చేసి బిడ్డలు తీయేసి ఈరోజు పెద్ద వ్యాపారంగా ఈరోజు ఇట్లా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కొనసాగుతుంది. దీనికి హద్దు పొద్దు ఏమీ లేకుండా అత్యవసర పరిస్థితుల్లో తప్ప చేయని సిజేరియన్లను సాధారణ ప్రక్రియలా మార్చేశాయి ఆసుపత్రులు. ప్రభుత్వాసుపత్రులపై కుదరని నమ్మకంతోనే ఎక్కువగా ప్రైవేటును ఆశ్రయిస్తూ ఉంటారు. ఆసుపత్రిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి డబ్బు గుంజటం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే సిజేరియన్కు సిద్ధమయ్యేలా అక్కడి వైద్యులు, నర్సుల వ్యవహార శైలి ఉంటుంది. ఉమ్మనీరు పోయిందని, రక్తం తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గర్భిణీ పరిస్థితి ఆందోళనగా ఉందని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఆందోళనకు లోనవడం ఖాయం. ఈ ఆందోళన తగ్గేలోగానే సాధారణ ప్రసవం, శస్త్రచికిత్సకు సిద్ధం చేసేస్తారు. సాధారణ కాన్పోయే అవకాశాన్ని తొక్కిపెట్టి శస్త్రచికిత్స చేసేస్తారు. ఇక్కడ ధనికులు, పేదవారు అన్న తేడా లేకుండా కడుపు కోతలు జరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ మంది వైద్యుల సూచన మేరకు సిజేరియన్లు చేయించుకుంటే మరికొందరు అనుకున్న తేదీతో పాటు చెప్పిన సమయంలో బిడ్డ జన్మించాలని కోరుకునేవారు కావాలనే సిజేరియన్లు చేయించుకుంటున్నారు. ఇలాంటి వారు సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నా తాము అనుకున్న సమయానికి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులతో పేర్కొంటున్నారు. గర్భిణికి సిజేరియన్ జరిగితే జీవితాంతం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులంటున్నారు. అంతేకాకుండా రెండో కాన్పు కష్టమవుతుంది. ఇవన్నీ తెలిసినా ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఆపరేషన్లు చేయడం మాత్రం మానడం లేదు. చాలా మంది డాక్టర్లలో, గైనకాలజిస్టులలో సుఖ ప్రసవానికి చిట్కాలు తెలిసినా ఆ చిట్కాలు ఏమీ చెప్పడం లేదు. ఏదో విధంగా భయపెట్టి ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాం. వీళ్ళు మొదటి నుంచే భయపెడుతుంటారు. సహజంగానే మొదటి కాన్పుల్లో తల్లుల్లో 70% డిప్రెషన్ ఉంటుంది. దాన్ని ప్రీనేటల్ డిప్రెషన్ సిండ్రోమ్ అంటాం. దిగులు ఉంటుంది, బాధ ఉంటుంది, హార్మోన్స్లో తేడా వస్తుంది. ఆ దిగులు బాధని ఈ డాక్టర్లు పోగొట్టడం వదిలేసి ఆ భయపెట్టడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా కథలది అలా ఉండి కండరాలన్నీ బిగుసుకుపోయిన తర్వాత ప్రసవించేటప్పుడు అవి సాగుడు గుణాన్ని కోల్పోవడం వల్ల కష్టమైపోతుంది, బయట బిడ్డ రాదు. అప్పుడమ్మ బిడ్డ అడ్డం తిరిగింది, వీలు కాలేదు, పొట్ట కోయాలని. డాక్టర్లకు కూడా సామాజిక స్పృహతో ఉండి డబ్బే ప్రధానం కాదు అన్నది గుర్తించాలి. అవసరమున్నా లేకపోయినా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాగుతున్న ఇలాంటి దందాను అరికట్టాలని కోరుతూ Change.org అనే సంస్థ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. ఆసుపత్రులు, వైద్యులపై సరైన నిఘా, జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఇదో పెద్ద రాకెట్ మాదిరిగా తయారైందన్నది ఈ సంస్థ ఆరోపణ. సహజమైన కాన్పు కోసం ఎంతగానో ప్రయత్నించి విఫలమైన ఓ తల్లి ఆవేదనలోంచి పుట్టుకొచ్చింది ఈ ఉద్యమం. అందుకే మార్పు కావాలి అని Change.org పేరుతో సంతకాలు సేకరించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దాదాపు 1,00,000 మంది పైగానే సంతకాలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. वैसे तो सिजेरियन सेक्शन 10% से ज्यादा औरतों में नहीं करा जाना चाहिए. ये है इंटरनेशनल फिगर्स. इस देश में 50-58% तक पहुंच गया है और ये किया जाता है क्योंकि पैसे इसमें ज्यादा है. लेकिन ये बहुत ही खतरनाक चीज है. ये चाइल्ड बर्थ एक नेचुरल प्रोसेस है. आप नेचुरल प्रोसेस को सबवर्ट करके उसको ऑपरेशन में बदल देते हैं, जिसमें से आप पेट काटेंगे, टांके लगाएंगे, बच्चे को निकालेंगे, औरत को बेहोश करेंगे. ये क्या तरीका है? और बहुत सारे डॉक्टर्स इसमें भर गए. सिजेरियन भी एक ऐसे बहुत बड़ा रैकेट बन गया. तो इसलिए हम चाह रहे हैं कि हर अस्पताल डिस्प्ले करे, हर नर्सिंग होम डिस्प्ले करे कि कितने सिजेरियन महीने में करते हैं. हमने ये भी मांगा है कि अगर आप जानते हो कोई गायनोकोलॉजिस्ट जो पिछले 5 साल से एक भी नेचुरल डिलीवरी नहीं कर चुकी है, हमें बताइए, हम उस पर कार्रवाई करेंगे. उन्हीं से ही हम करेंगे. और लेकिन मुहिम हम लोग छेड़ेंगे क्योंकि इसमें इतनी 1,00,000 औरतों ने साइन किया और मुझे भेजा है Change.org के जरिए कि हम कुछ करें. और ये सचमुच में एक ऐसी मुहिम है जो छिड़नी चाहिए. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సిజేరియన్ల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర మంత్రి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పట్నుంచి ప్రతి ఆసుపత్రి ఎన్ని సిజేరియన్లు చేస్తున్నారు మొత్తం వివరాలతో సహా బహిరంగపరిచేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం వల్ల ప్రతి ఆసుపత్రిలో ఎన్ని సాధారణ కాన్పులు జరిగాయి, ఎన్ని సిజేరియన్లు జరిగాయి అన్న వివరాలు తెలపాల్సి ఉంటుంది. సిజేరియన్లు చేసినందుకు కారణాలు కూడా పేర్కొనాల్సి ఉంటుంది. వీటికి ప్రసూతి వైద్యులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా సిజేరియన్ జరిగినట్టు విచారణలో తేలితే వారిపై చర్యలు తీసుకునేలా వైద్య మండలి కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని కూడా భావిస్తున్నారు.
సహజ ప్రసవాల వల్ల జరిగే ప్రయోజనాలతో పాటు సిజేరియన్ల వల్ల కలిగే ప్రతికూలతలు గర్భిణీలకు చెప్పాల్సిన అవసరముంది. సిజేరియన్ ద్వారా జన్మించే పిల్లలకు ఊబకాయం, అలర్జీలతో పాటు టైప్ 1 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. సాధారణ ప్రసవం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. బిడ్డకు మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తక్కువ. తల్లి కూడా ఎంతో ఉల్లాసంగా, నిరాశ నిస్పృహలు లేకుండా ఉంటుందని వైద్యులు చెప్పే మాట. ఈ విషయాలన్నీ కాన్పు కోసం వచ్చే వారికి వైద్యులు తప్పకుండా చెప్పాలి. కానీ ఏ ఆసుపత్రిలోనూ అలాంటి పరిస్థితి కనిపించదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గర్భిణుల్లో కేవలం 10 నుంచి 15% మందికి శస్త్రచికిత్స జరగవచ్చు. ఆ పరిమితి ఎప్పుడో దాటేశాయి ఆసుపత్రులు. దేశవ్యాప్తంగా చూసుకుంటే త్రిపురలో 87% ప్రసవాలు శస్త్రచికిత్స ద్వారానే జరుగుతున్నాయి. తమిళనాడులో అయితే ఈ సంఖ్య 58 కాగా కేరళలో 41%గా ఉంది. ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పుల విషయంలో ప్రభుత్వమే జరిపిన విచారణలో తేలిందేంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయిన సిజేరియన్ల కన్నా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయిన శస్త్రచికిత్సలు రెట్టింపుగా ఉన్నాయి. అంటే కేవలం డబ్బు కోసమే వైద్యులు సిజేరియన్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు తేలింది. కేంద్ర మంత్రి చెప్పినట్టు ఇదో పెద్ద రాకెట్ మాదిరిగా తయారైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా పోకడలపై చాలా కాలంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమాయకంగా నష్టపోయిన బాధితుల వాంగ్మూలాల సాక్షిగా ప్రైవేట్ తీరుని బయటపెట్టిన ఉదంతాలు ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చాలా రకాల పథకాలు ప్రవేశపెట్టింది. అక్కడ జరిగే ప్రసవాలు సురక్షితమని, తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారని ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వాసుపత్రుల వైపు చాలా మంది మొగ్గు చూపడం లేదు. సామాన్యులు సైతం ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులకు వెనకాడుతున్నారు. ఎందుకంటే అక్కడ జరిగే చికిత్స గురించి వెళ్లిన వారికే తెలుస్తుంది. సౌకర్యాల లేమి, కొంతమంది సిబ్బంది ప్రవర్తన, చేతివాటాలు, అంతకుమించి ప్రజలకు వాటిపై నమ్మకం లేకపోవడం వంటి అనేక కారణాలు. తల్లి బిడ్డల ప్రాణాలకు భద్రత లేదన్న కారణంతో గర్భిణులను ప్రభుత్వాసుపత్రుల్లో చేర్చడం లేదు. వీటికి తోడు ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి. తీవ్ర నొప్పులు పడుతున్నా పట్టించుకునేవారే ఉండరు. సిబ్బంది బాధ్యతారాహిత్యం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వాసుపత్రులంటే గర్భిణులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.